లేదని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి నేను తెలియజేస్తున్నాను. రైట్ సార్, ఇదే విషయంపై పోచపైన శ్రీహరి యాదవ్ గారు, యాదవ్ జాక్ చైర్మన్ అయినటువంటి యాదవ్ గారి దగ్గరికి వెళ్దాం. యాదవ్ గారు ప్రస్తుతం మన మిత్రుడైనటువంటి మన చెరువల్లి శ్రీనివాస్ గౌడ్ గారు ఒక విషయం చెప్తున్నారు. అలాగే మనకు సంబంధించిన రాములు యాదవ్ గారు, బీఆర్ఎస్ నాయకులు అయినటువంటి రాములు యాదవ్ గారు చెప్పారు. ప్రస్తుతం ఏదైతే కేవలం రాజకీయ లబ్ధి గురించే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ ధర్నాలు నిర్వహిస్తున్నది. ఒకవేళ వారు సిన్సియర్ అయితే ధర్నాలు ఇక్కడ రాష్ట్రంలో చేయండి, కేంద్రంలో చేయవలసిన అవసరం ఏమొచ్చింది అంటే బీఆర్ఎస్ నాయకులు అయినటువంటి రాములు యాదవ్ గారు చెప్తారంటే మాకు కల్పకుండానే వీరు ఎందుకు వెళ్ళారు, ఎప్పుడైతే అసెంబ్లీ సమావేశంలో తీర్మానం చేసినప్పుడు అందరితోని కలిసి మేము వెళ్దామని చెప్పినప్పుడు ఏకపక్షంగా వారు ఒంటరిగా ఎందుకు వెళ్ళడం జరిగింది, మాతోనే ఎందుకు వారు సంప్రదించలేదు అని చెప్తున్నారు. ఇంకోటి మన మిత్రులైనటువంటి శ్రీనివాస్ గౌడ్ గారు ఏం చెప్తున్నారంటే ఈ 42% రిజర్వేషన్ కనుక అమలు చేస్తే అందులో ప్రధానంగా ఒక వర్గానికి సంబంధించిన వారికి 10% రిజర్వేషన్స్ పోతాయి, దాని లెక్క మాత్రం తేల్చండి అని చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి? నమస్తే, ప్యానల్లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్తే అన్న. ప్రత్యేకించి ఈరోజు తెలంగాణకు సంబంధించి తన జీవితాన్ని మొత్తం తెలంగాణ అర్పించినటువంటి జయశంకర్ గారి 91వ జయంతి సందర్భంగా, అదేవిధంగా తన ఆట పాట మాట ద్వారా తెలంగాణ పైన జాగృతి చేసినటువంటి గద్దర్ గారి 2వ వర్ధంతి సందర్భంగా వారిని ఒకసారి మననం చేసుకుంటూ ఈరోజు చర్చలో పాల్గొన్న మిత్రులందరికీ నమస్తే చెప్తూ, అన్న ఇది రెండు దొందే అనే పద్ధతిలో కాంగ్రెస్ బీజేపీ బీసీల పట్ల వ్యవహరిస్తున్నాయన్న. ఇంతకుముందు వారు చెప్పినట్టుగా ముస్లింలని సాకుగా చూపెట్టి అడ్డంగా చూపెట్టి ఏదో బీసీల కోసం మేమే ఛాంపియన్లం అని చెప్పుకోవడానికి 9th షెడ్యూల్ చేస్తకుండా, అంటే చేయాల్సిన కాడ చేయకుండా బీసీలు ముఖ్యమంత్రి ప్రకటించిన బీసీలు మంత్రులు ఉన్నారంటారు కానీ బీసీ సమాజం కోసము వారు జనగణనకు కట్టుబడి లేరు. బీసీ రిజర్వేషన్లకు మండల కమిషన్ సిఫారసుల్ని తుంగలో తొక్కి కమండలాన్ని పోటీగా తీసుకొచ్చి మందిర్ నిర్ణయాన్ని తీసుకొచ్చి మొత్తం మండల కమిషన్ సిఫారసుల్ని పూర్తి స్థాయిలో అసలు ఎలాంటి అమలు జరగకుండా దానికి వ్యతిరేకంగా రక్తపాతం సృష్టించినటువంటి వాళ్ళు బీజేపీ వాళ్ళు. కమండలం దీక్షను తీసుకొచ్చి కాంగ్రెస్ ఏమో చేయాల్సిన పని చేయకుండా గాయం ఒక పుండో కాడ ఉంటే మందో కాడ పెడుతుంది. దాని వెనుక రాజకీయ ప్రయోజనాలు కనిపిస్తున్నాయి తప్ప మీరు అన్నట్టుగా ఇంతకుముందు మా బీఆర్ఎస్ నాయకులు మిత్రుడు రాములు యాదవ్ గారు అన్నట్టుగా అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు ఏమనుకున్నాము, అఖిలపక్షం ఢిల్లీ వెళ్ళాలనుకున్నాం. కానీ అఖిలపక్షం కాకుండా ఎన్డీఏ పక్షం ఇప్పుడు అడుగుతుంది. మీరు కూడా ఇంతకుముందు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో కాంగ్రెస్ మాత్రమే లేదు, అక్కడ డిఎంకే ఉంది, వాళ్ళు ఉంది, వీళ్ళు అంటారు. వాళ్ళందరూ ఒక కూటమి, అది ఇండియా కూటమికి సంబంధించినటువంటి వాళ్ళందరినీ అక్కడికి పిలుచుకున్నారు. వాళ్ళు ఇప్పుడు దాన్ని జాతర చేసుకొని ఎన్నికలకు పోయే ముందు మేమే బీసీ ఛాంపియన్లని చెప్పుకొని ఒక మభ్య పెట్టడం కోసం ఆడుతున్నటువంటి ఇది ఒక రాజకీయ డ్రామానే తప్ప చిత్తశుద్ధి లేదు ఇందులో. చిత్తశుద్ధి ఉంటే ఏం చేయాలి? బీసీ రిజర్వేషన్లకు సేఫ్ గార్డ్ ఏంది, వజ్రాయుధం అంటే ప్రొటెక్షన్ ఏంటిది, సెల్ఫ్ బీసీ రిజర్వేషన్లకు 9th షెడ్యూల్ మాత్రమే సేఫ్ గార్డ్. అసలు 9th షెడ్యూల్ విషయాన్ని గాలికి వదిలేసి ధర్నాల పేరు మీద కాలయాపన చేసుకొని పార్టీ శోభ చేసుకోవడం కోసం ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కాన్స్టిట్యూషన్ చేతిలో పట్టుకొని తిరిగారు ఇండియాలో భారత్ జోడో యాత్ర పేరుతో. వారు ఏం చెప్పారు? చిత్రే ఆబాది ఉత్తరే భాగీదారి అన్నారు. నాకు చక్క హిందీ రాక మా మిత్రులను అడిగిన ఏంటిది అని. అంటే ఎవరెంత మందో వాళ్ళకి అంత లెక్క. అన్ని విషయాలలో దేనికోసం లెక్కలు కావాలి? జనగణనలో కులగణన అంటే మొత్తం లెక్కలు తేలితే అభివృద్ధి సంక్షేమ పథకాలలో కూడా వాళ్లకు వాటాలు తేలుతుందని అన్నాడు. మరి ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కాడ వాళ్ళ జనాభా తేలింది కదా, మనం లెక్కలు చేసారు కదా. ఆ లెక్కల ప్రకారం బీసీలకు మంత్రివర్గంలో చోటు ఇవ్వాలి కదా, కార్పొరేషన్ చైర్మన్లో చోటు ఇవ్వాలి కదా, పార్టీ నియామకాలలో చోటు ఇవ్వాలి కదా. చిత్తశుద్ధి ఎవరిదైనా ఎప్పుడు తెలుస్తుంది? నీ చేతులకు గంట వచ్చినప్పుడు, వడ్డింపు నీ చేతిలో ఉన్నప్పుడు నువ్వు ఎవరికి ఎట్లా వడ్డిస్తావు అనే దాన్ని బట్టే కదా నీ గుణం బయటపడుతుంది. మా ఊళ్ళో సామెత ఉంటుంది, కౌసు గుణం ఏదైనా ఉంటే గంటకాడ బయటపడుతుంటారు, గిన్నెకాడ కుండకాడ బయటపడుతుంటారు. అని గుణం ఏడ వెళ్తాంటారు, కుండకాడ వెళ్తా అంటారు. అంటే వడ్డించేటప్పుడు ఎవరెవరికి ఎట్లా వేస్తాడు అనే దాన్ని బట్టి ఆయన అందరి మేలు కోరుతాడా తన మేలు కోరుకుంటాడా అనే ఊళ్ళల్లో సామెత ఉంటుంది. ఎట్లా ఇప్పుడు ఈయన గుణం తెలిసిపోయింది కదా, వీళ్ళ చేతిలో ఇవాళ కుండ ఉన్నది, అంటే పంపిణీ చేయడానికి సంబంధించినటువంటి అధికారం వీళ్ళ దగ్గర ఉన్నది. ఉన్నప్పుడు వీళ్ళు ఎట్లా వ్యవహరిస్తున్నారు? అట్లే ఇంతకుముందు మా బీజేపీ నాయకులు మిత్రులు చెప్తా ఉన్నారు, వాళ్ళ బీజేపీ పార్టీ ఏదో చిత్తశుద్ధి గురించి చెప్తున్నారు. ముఖ్యంగా బీజేపీ ప్రకటించాలని ఇచ్చినావు. మరి అంటే ఓట్లు దండుకోవడానికి మీకు బీసీ మంత్రం కావాలి, కానీ ఇప్పుడు ఎల్బీ లీడర్ ఎవరికి ఇచ్చినావు? ఉన్న 8 మంది ఎమ్మెల్యేలలో మళ్ళా ఓ పటేల్ని తీసుకొచ్చి పెట్టావు. అట్లా ఏం చేసినావు? మొన్నదాకా బీసీనే రాష్ట్ర అధ్యక్షుడు అవుతాడు ఊరి చేంజ్ చేసిర్రు. మండల్ కమిషన్ సిఫారసులకు వ్యతిరేకంగా ఈ కమండలాన్ని మందిర నిర్ణయాన్ని తీసుకొచ్చి పచ్చి రిజర్వేషన్ల వ్యతిరేకంగా ఉస్మానియా యూనివర్సిటీలో ప్రధానంగా ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బలమైనటువంటి
ప్రతిఘాతుక ఉద్యమాన్ని నడిపినటువంటి రామచంద్రను తీసుకొచ్చి బీజేపీకి అధ్యక్షుని చేసినావు. అంటే మీ స్వభావం ఏం బయటపడుతుంది ఇక్కడ? యాంటీ రిజర్వేషన్ అయినటువంటి రిజర్వేషన్ వ్యతిరేకమైనటువంటి రామచంద్రన్ తీసుకొచ్చి అధ్యక్షుని పెట్టి బీసీని ముఖ్యమంత్రి చేద్దామని చెప్పి ఎల్బీ కలాపం చేసి ఢిల్లీలో ధర్నా చేస్తున్న వాళ్ళ పట్ల, లేకపోతే ఈ మొత్తం విషయంలో వీళ్ళ వ్యవహారం చూస్తే కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా దొందే. ఈ రెండు ఇండియా కూటమి కానీ ఎన్డీఏ కూటమి కానీ బీసీ రిజర్వేషన్ల విషయంలో వీళ్ళకు చిత్తశుద్ధి లేకపోగా దారి మళ్లించి పక్కదారి పట్టించి ఈ నినాదాన్ని ఎవరికి వారే దీంతో లబ్ధి పొందకు ఇక్కడ కూడా వీళ్ళకి శుద్ధి లేదు అని వాళ్ళ ప్రాక్టీస్ లో కనబడుతుంది. నేను వాళ్ళ ప్రాక్టీస్ ఏం చేయాలా? నువ్వు బీసీ ముఖ్యమంత్రి అన్నావు, ఎల్బీలర్ ఎవరికి ఇచ్చినావు? పార్టీ అధ్యక్షుడు ఎవరికి ఇచ్చినావు? ఎంతో మోసపోతున్నాం కదా. అంటే మంత్రులు ఇచ్చినాం, బీసీలకు మంత్రులు చేసినామంటే ఆ ఇచ్చినామని చెప్పడం కూడా తెలుస్తుంది కదా మీకు. మేము ఇచ్చినామంటే వాళ్ళు ఇచ్చిన వాళ్ళు మేము తీసుకుంటామా? ఇది కాదు. జనాభా నిష్పత్తి ప్రకారం ఇంకా సమాజంలో మనం ఇంతకుముందే మాట్లాడుకున్నట్టుగా జమీల్ భాయ్, స్వతంత్ర భారతానంతరము దశాబ్దాలకు ఉద్యమాలు వచ్చినాయి. మొదట్లో భూమి కోసం ఉద్యమాలు వచ్చినాయి, తర్వాత అభివృద్ధి కోసం ఉద్యమాలు వచ్చినాయి, తర్వాత ఈ ఫెడరల్ సిస్టమ్ లో ఢిల్లీ పెత్తనానికి వ్యతిరేకంగా ప్రాంతీయ ప్రజాస్వామ్యం, ఇంకా మిగిలిందల్లా నిజమైనటువంటి ఆజాదీ. బీసీలు ఎవరైతే సమాజంలో 60%, 100% మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలు తన జనాభా నిష్పత్తి ప్రకారం ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రంగాల్లో, మిత్రులారా మనము ఎంతసేపు లోకల్ బాడీ ఎన్నికల గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ దేశానికి సంబంధించినటువంటి రాజ్యాంగం అమలు చేసేటువంటి 3 విభాగాలు, అది శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ. ఈ 3 విభాగాలలో జనాభా నిష్పత్తి ప్రకారం వాటా దక్కినప్పుడు మాత్రమే నిజమైనటువంటి ఆజాదీ బీసీలకు దక్కుతుంది. ఇది బీసీల ఆజాదీ పోరాటం. ఇప్పుడు ఈ స్థానిక సంస్థలు 42% రిజర్వేషన్లు, ఈ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు వాళ్ళు ఇచ్చినా ఇవ్వకున్నా స్థానిక సంస్థలలో ఖచ్చితంగా 42 కాదు 50% మేము కొట్టుకొచ్చుకుంటాం. సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు పెరిగినటువంటి బీసీల సామాజిక చైతన్యం, రాజకీయ చైతన్యం రుజువు చేసుకుంటాం. ఇంకా మిగిలిందల్లా రేపు చట్టసభలలో, న్యాయ విభాగంలో, శాసన కార్యనిర్వాహక శాఖలో కూడా మా వాటా సాధించడం ఎట్లా, పార్లమెంటులో బిల్లు తీసుకొచ్చుకొని ఆమోదించుకోవడం ఎట్లా, దానికోసం పార్టీలకు అతీతంగా చిత్తశుద్ధి ఉంటే మిత్రులారా, మీరు కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, ఇంకే పార్టీ అయినా ఒక బీసీల నిజమైన ఆజాదీ పోరాటానికి సిద్ధం కావాలి. మన అందరం ఆ పోరాటం ద్వారా ఈ దేశంలో ప్రజలకు ఉన్న ఈ కనీస హక్కులు ఏవి కూడా స్వతంత్రంగా రాజ్యాంగం ఇచ్చేవి కావు. ప్రజలు పోరాడి ఉద్యమాల ద్వారా సాధించుకునే. కాబట్టి బీసీల ఆజాదీ పోరాటం మాత్రమే బీసీలకు రిజర్వేషన్లు సాధించి పెడుతుంది. ఈ సమాజంలో అభివృద్ధిలో కానీ, సంక్షేమంలో కానీ నిజమైనటువంటి వాటా మనకు దక్కుద్దని తెలియజేస్తూ ఈ కాంగ్రెస్ బీజేపీల నాటకాన్ని ప్రజలు పసిగట్టిరు. రేపటి ఎన్నికల్లో వీళ్ళు ఇద్దరిని ఎండగడతారు కూడా. శ్రీహరి యాదవ్ గారు మరొకసారి మీ వద్దకు వస్తాను. ఇప్పుడు ప్రస్తుతం